నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజారోగ్యమే ప్రభుత్వం ప్రథమ లక్ష్యమని విజయవాడ నగర వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్యం, తాగునీటి పరిస్థితులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన పురపాలక మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభ్యున్నతికి కృషి చేస్తామని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటైన పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని వెల్లడించిన అసోసియేషన్ ప్రతినిధులు. పేదలకు చేయూత. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. వైభవంగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ప్రజారోగ్యంపై పురపాలక శాఖ ప్రధాన దృష్టి పెట్టింది. వర్షాలు ప్రారంభం కానుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో భాగంగా పురపాలక మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి విజయవాడ నగరంలో పర్యటించారు. విజయవాడ నగరంలో ఎమ్మెల్యే రామ్మోహన్ తో కలిసి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. పలు కాలనీల్లో పర్యటించి వారు ప్రజలను నేరుగా కలిశారు. మంచినీటి సరఫరా, నీటి నాణ్యతపై వారిని అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో పారిశుద్ధ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో డయేరియా వచ్చే అవకాశం ఉన్నందున సీఎం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగా విజయవాడలో పర్యటించినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో సుమారు 600 శాంపిల్స్ సేకరించి పరీక్షించామని, నీటి నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. నిబంధనల మేరకే మంచినీటి నాణ్యత ఉందని తెలిపారు. తాగునీటి పైపు లైన్లు, ఓపెన్ డ్రైనేజీ పైపు లైన్లు పక్కపక్కనే ఉండడం వల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వివరించారు. వర్షాకాలం సీజన్ యాక్చువల్గా ప్రారంభమైంది. జనరల్గా వీరి వర్షాకాలం సీజన్లో అక్కడక్కడ ఈ డయారియా అలాంటి యాక్చువల్గా కేసులు ఐడెంటిఫై అవుతుంటాయి. అందుకనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా సీఎం గారు యాక్చువల్గా రివ్యూ చేసి ఈరోజు ముందు జాగ్రత్త తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా పడమట్లో రెల్లి కాలనీలో యాక్చువల్గా ఈ వాటర్ శాంపిల్స్ని ఒకసారి చూస్తాం, చెక్ చేస్తాం. ఎందుకనంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ యొక్క క్లోరినేషన్ కోసంగా 2 ppm అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం 0.2 ppm ఉండాలనేది స్టాండర్డ్. అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషనర్ గారితో వాళ్ళ అధికారులతో రావటం, ఇక్కడ ఎండ్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేస్తే అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంది. ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్. ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ సిటీలో, విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక 600 శాంపిల్స్ తీసేది. మీరు సార్ ఈ రోజు వరకు 600 శాంపిల్స్ యాక్చువల్గా తీయడం జరిగింది. వాటన్నిటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని. ఈరోజు నెల్లూరు పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు 12 లక్షల పైన పాపులేషన్ ఉంది. 2011 సెన్సస్ ప్రకారం అయితే 10,34,358. 2021కి అది 12,41,000 అన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు 187 MLD సప్లై చేస్తున్నారు. 187 MLD వాటర్. మంత్రి వెంట అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటైన పాలిటెక్నిక్ కళాశాలలో
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఘనంగా జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడిన వారందరూ హాజరయ్యారు. 6 లక్షల రూపాయల వరకు విరాళాలు సేకరించి అభివృద్ధి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రెండో పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల 2వ వార్షికోత్సవం అపూర్వ కలయిక కార్యక్రమం జరిగింది. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇండ్ల శివశంకర్రావు, టి శివయ్య, కోశాధికారి శ్రావణ మునికుమార్ ఆధ్వర్యంలో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 75 సంవత్సరాల పూర్వ విద్యార్థులు, విశ్రాంత ప్రభుత్వ అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివశంకర్రావు తదితరులు మాట్లాడుతూ సాంకేతిక విద్యలో ఎంతో మంది గూడూరు పాలిటెక్నిక్ కళాశాల ద్వారా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. తమకు భవిష్యత్తు ఇచ్చిన కళాశాల అభ్యున్నతికి పూర్వ విద్యార్థులందరూ కలిసి కృషి చేస్తున్నామన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను 15 లక్షలతో అభివృద్ధి చేసి 100 మంది విద్యార్థుల ఆశ్రయం పొందేలా చేశారని తెలిపారు. పూర్వ విద్యార్థుల నుండి 6 లక్షలకు పైగా విరాళాలు సేకరించామని, అభివృద్ధికి కేటాయిస్తున్నామని వారు వివరించారు. గత 65 సంవత్సరాలుగా ఇక్కడ నుండి ఎంతో మంది విద్యార్థులు తమ డిప్లొమా కోర్సును కంప్లీట్ చేసుకొని దేశ నలుమూలలకు ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళి స్థిరపడి బాగా పెద్దవాళ్ళయ్యి చాలా మంచి స్టేటస్లో ఉన్నారు. సో అయితే ఆ కాలం నుండి కమ్యూనికేషన్ అంతగా లేనందువల్ల ఒకరికొకరు తెలియకుండా ఎవరంతటా వాళ్ళు గడుపుతూ వచ్చారు. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వాట్సాప్లు అవి ఇంప్రూవ్ అయినందువల్ల అందరూ ఒక చోట కలుసుకునే దానికి దోహదం చేసింది. సో గత 10 సంవత్సరాలుగా మేము చేసిన ప్రయత్నాల వల్ల చాలామంది వేల మందిని మా సమూహంలోకి తీసుకురాగలిగాము. అయితే ఇంతమందిని కలిసి ఒకరినొకరు కలుసుకొని సంతోషాలను గత స్మృతులను నెమరు వేసుకోవడమే కాకుండా ఇప్పుడు మనం చదివిన కళాశాలకు ఇప్పుడు ఉండే ఇక్కడ విద్యార్థులకు మనకు చేతనైనంత ఏదైనా సహాయం చేద్దామని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నాము. సో వాళ్ళకి ఆర్థిక సహాయం అంటే ఇప్పుడుండే శిథిలావస్థలో ఉన్న కట్టడాలను వాటిని కొంచెం రెనోవేట్ చేసి వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దడమే కాకుండా మంచి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి కొంచెం స్కాలర్షిప్స్, వాళ్ళకి అవసరమైన లైబ్రరీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఈ కాలేజీ యొక్క స్టేటస్ పెంచి భావితరాలకు అనుగుణంగా చేయాలని అనుకుంటున్నాము. ఆ దశగా మా అల్యూమిని మెంబర్స్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కృషి చేస్తారని నమ్ముతున్నాము. ఈ కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం వాళ్ళు కూడా మాకు కావాల్సినంత ప్రోత్సాహాన్ని అందజేసి సమకూరణ పరిస్థితుల్లో మేము 2023 మే 8న మేము ఈ అసోసియేషన్ ఫామ్ చేసాము, అల్యూమిని అసోసియేషన్ అని చెప్పేసి. ఆ తర్వాత మేము అందరం కూడా విద్యార్థులు అందరితో కలిసి 13 లక్షల నిధిని సమీకరించుకొని 23 రూముల్ని విద్యార్థుల నివాసయోగ్యంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ యొక్క 23 రూముల్లో మొత్తం 83 మంది విద్యార్థులు నివాసం ఉంటూ చదువుకుంటున్నారు ఈ కాలేజీలో. అదేవిధంగా ఈ 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఈ బిల్డింగ్స్ చాలా క్లాస్ రూమ్స్కి నిరుపయోగంగా ఉన్నాయి. ఫ్యూచర్లో మేము ఏంటంటే మళ్ళీ ఇంకొక నిధిని సమీకరించుకొని ఒక 4-5 క్లాస్ రూమ్ కట్టిద్దామని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా, అధిపతులను కూడా, అధికారులని వాళ్ళందరినీ కూడా ఏదైనా ప్రపోజల్ ప్రిపేర్ చేసేస్తే దాన్ని మేము గవర్నమెంట్ తీసుకెళ్తామని చెప్పేసి కూడా మేము సందర్భంగా మనం చేసుకుంటున్నాము. ఇది నేను నా పేరు. ఈ కార్యక్రమంలో సాయి, రమణయ్య, చలపతి, డిఎస్బి రావు, సల్మాన్, శ్రీకాంత్, శ్రీను, నారాయణ, రామ్మూర్తి, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కళ. పట్టణాల నుండి పల్లెల వరకు సొంత ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. అప్పులు చేసైనా సరే సొంతింటి కళను నిజం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు ఎత్తు లేస్తుండడంతో పలుచోట్ల ఇల్లు ఎత్తు తగ్గిపోతోంది. ఈ క్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ప్రాంతంలో రోడ్ల కంటే తక్కువగా ఉన్న ఇల్లు ఎత్తు లేపుతున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఎర్రమరెడ్డిపల్లికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తికి చెందిన ఇల్లు అంతర్గత రోడ్డు ఎత్తు పెరగడంతో ఆయన ఇల్లు ఎత్తు తగ్గిపోయింది. దీంతో తన ఇంటి ఎత్తు పెంచాల్సి రావడంతో జై హనుమాన్ బిల్డింగ్స్ లిఫ్టింగ్స్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ నిర్వాహకులు సంప్రదించారు. లిఫ్టింగ్ కు సాధారణ జాకీలు వినియోగిస్తూ ఇంజనీర్ల పర్యవేక్షణలో బిల్డింగ్ షిఫ్టింగ్ ప్రక్రియ కొనసాగించారు. ఈ ఎత్తు పెంచడాన్ని బీహార్ ప్రాంతానికి చెందిన కూలీలు చేపట్టారు. తన ఇంటిని కూల్చుకునే పరిస్థితి లేకుండా జ్ఞాపకాలు పదిలం చేసుకునే విధంగా యజమాని తన ఇంటి ఎత్తు లేపడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని తిలకించారు. హౌస్ చాలా డౌన్లో ఉండింది, దానివల్ల వాటర్ లోపలికి వస్తున్నాయి. వాటర్ లోపల వచ్చేదానివల్ల చాలా ఇబ్బందిగా ఉండింది. జై హనుమాన్ వాళ్ళ సంప్రదించి ప్రొఫెసర్ అనిల్ కుమార్ అన్న ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని దీన్ని లేపడం జరిగింది. ఇది టెక్నాలజీతో
కొత్తగా ఈ ఏరియాలకి ఫస్ట్ నేనే లేపడం జరిగింది. దీనికి అన్న బాగా ప్రోత్సాహం ఇచ్చి ఏ ఇబ్బంది లేకుండా పైకి లేపి ఇచ్చే బాధ్యత వహించే ముందుకున్నాడు కాబట్టి నేను ధైర్యంగా దీన్ని లేపగలుగుతున్నాను. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటైన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు చేయూత అందించారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న 10 కుటుంబాల వారికి రామిరెడ్డి వెంకటరామరెడ్డి హైమావతి దంపతులతో పాటు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్ల సహకారంతో 55,000 రూపాయలు విలువ చేసే ఫలసరుకులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు చేతుల మీదుగా జరిగింది. పేద బ్రాహ్మణ కుటుంబాలకు వారి చేసే సేవ ఎనలేనిది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి మా కృతజ్ఞతలు. నారాయణాచార్యులు గారి దంపతులకి వయోభారంతో మధ్యతరగతి ఉన్నటువంటి ఒక దంపతులకి మన ప్రవాస భారతీయులైనటువంటి మధుకిరణ్ రెడ్డి గారి వారి కుటుంబం యొక్క ఆర్థిక సహాయంతో వారికి ఈ యొక్క బ్రాహ్మణ యొక్క మోయన ఇవన్నీ కూడా ఆర్థిక సహాయం అందజేయటం జరిగినది. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మధుకిరణ్ రెడ్డి గారి ఆర్థిక సౌజన్యంతో ఈరోజు చుల్లూరు గ్రామంలోని నారాయణాచార్యులు గారి దంపతులకు స్వయం పాకం, కూరగాయలు, సంభావన వితరణ చేయడం జరిగింది. దాతల దాతృత్వంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి ఈ విధమైన సహాయాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ప్రోత్సహించి ఇంత దూరం మమ్మల్ని తీసుకుని వచ్చి కోట మండలంలోని విద్యానగర్ లో ఏర్పాటైన శ్రీ విద్య వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా ఉపాధ్యాయులు సాయి సుధా విద్యార్థులచే యోగాసనాలు, ప్రాణాయామం చేయించారు. ఈ సందర్భంగా సాయి సుధా మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యమే కాకుండా మానసికోల్లాసం పెంపొందుతుందని వివరించారు. Yoga Day. So we have to learn yoga, and we have if you do yoga, you will get good health. Take it serious. If you laugh, no, it's not at all useful. Take a deep. You keep the hands below the. Relax the muscles. Muscles ni relax chestundi. అంతేనమ్మా. పీస్ ఆఫ్ మైండ్ అంటే మైండ్ జాగ్రత్త, బాడీ హార్ట్స్ కన్నిటికి రిలాక్స్ ఇస్తా బాడీ పెయిన్, కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు అని ఉంటే నడిచే విధానంలో అందరూ రావాలన్నా కానీ కూర్చొనే విధానంలో అవన్నీ సెటరేట్ అవ్వాలంటే డూ యోగా ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ బిఫోర్ సన్లైట్. ఏకపాదాసన రైట్ హ్యాండ్. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, బలిహరణ వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శ్రీవారు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద
ఆనంద నిలయ వర పరిపాలకా గోవింద గోవింద పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువేరులు గరుడా గన్నేరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు నీకోసం విరిసే. ఓజిలి మండలంలోని రాజపాలెం అరుంధతి వాడలో ఈ నెల 19న ప్రారంభమైన మాతా పరమేశ్వరి జాతర మహోత్సవాలు ఆదివారం రాత్రి అగ్నిగుండ ప్రవేశంతో ముగిశాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి విశేష పూజలు చేసి పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. మాతా పరమేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. బంధుమిత్రుల రాకతో వాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఆడి
ఈ కథ చెప్పే వాళ్ళకంటే వినే వాళ్ళకన్నా క్షమా ఫలితం అంటారు. అవును. పంజాబ్ బాగాలితే మన గ్రామంలో కార్తీ రావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని విజయవాడ నగర వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్యం, తాగునీటి పరిస్థితులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన పురపాలక మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభ్యున్నతికి కృషి చేస్తామని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటైన పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని వెల్లడించిన అసోసియేషన్ ప్రతినిధులు. పేదలకు చేయూత వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. వైభవంగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.